కానీ నేను అసలు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం ఏందంటే, నేను ఒక రీల్ చూడడం జరిగింది మీది. హ్మ్. అంటే మీరు దేవత ముందు కూర్చొని, అమ్మ నాకు పువ్వు కావాలనంటే పువ్వులేయడం, అవును. అక్షింతలేయడం. హ్మ్. సో ఇది మిరాకిల్ అసలు. అవును. అంటే ఏ విగ్రహం దగ్గర గూడా అంటే ఒక్కసారి అయితదేమో గాని, అంటే బై మిస్టేక్ అంటే యాహ్! ఏదో జారి పడిందేమో అని అనుకోవచ్చు. హ్మ్. కానీ 2, 3 టైమ్స్ నేను చూడడం జరిగింది. ఆ వీడియో చూసి మొత్తం మీ వీడియోస్ అన్ని చూడడం జరిగింది నేను. ఓకే. సో ఆ వీడియో చూడంగానే నాకు షాక్ అనిపించింది. షాక్ అనిపించి ఇంకా మిగతా అన్ని వీడియోలు నేను చూడడం జరిగింది. ఓకే. సో దాంట్లో ఒక దాంట్లో పువ్వులు గాని, ఒక దాంట్లో అక్షింతలు గాని ఇట్లా అవి చూసినప్పుడు ఏదో అంటే తిన దగ్గర నిజంగా ఏదో ఉంది. అంటే నిజంగా దేవుడి మహిమనే అని చెప్పేసి నేను అనుకున్నా. సో అదెట్లా అసలు? అదెట్లా సాధ్యం? అది నాకు ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు నేను మామూలుగా ఇంట్లో కూడా అలవాటే నాకు. ఎందుకో ఒక 2 ఇయర్స్ నుంచండి ఇలా జరుగుతుంది. ఇప్పుడుది కాదిది. ఇప్పుడు అంటే ఈ పూజ వల్ల అందరూ చూడగలిగారు. నాకు గత 2 సంవత్సరాలుగా అలవాటు ఇలా. పూజ చేస్తున్నా, వ్రతం చేస్తున్నా, పూజ అంతా అయిపోతుంది గదా! అప్పుడు అడగాలనిపిస్తది. నా దగ్గర అలా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. నా ఇంట్లో చేసినప్పుడు, నేను అడిగినప్పుడు. ఓకే. ఇదొక్కటే కాదు. ఇదేంటంటే లైవ్‌లో జరిగింది. సో, "అమ్మా ఇవ్వమ్మా నాకివ్వు. నీకు పూజ నచ్చిందా?" ఇలా బుజ్జగించి అడుగుతాననమాట. ఓకే. "నేను పెట్టుకుంటా గదా! నాకు కూడా ఇవ్వు. పూజ చేశా గదా! ఒక ప్రసాదంగా ఇవ్వు" అని చెప్పి అడిగితే ఒక 2 నిమిషాలు అలా బుజ్జగిస్తే ఇచ్చేస్తది. అది ఎలా వస్తది? నేను ఎందుకు అడుగుతున్నాను? ఎలా అడుగుతున్నా కదా! ఏమి అర్థమవ్వదు. ఇంకా ఆ టైంలో అడగాలి అనిపిస్తది. అలా అలా అలవాటయింది. ఇంకా మొన్న కూడా అంతే. అంత పూజ చేశాను గదా! గ్రాండ్ సక్సెస్ అయింది. నీకు నచ్చిందా? నువ్వు సంతోషమేనా అని అడిగి నాకు అక్షింతలు, పువ్వులు అన్నీ నేను ఏవేవైతే నీకేసానో అవన్నీ నా చేతిలో పడాలి అని అడుగుతున్నా. అప్పుడు ఆవిడ చిన్నగా చిన్నగా ఒకేసారి వదిలేసింది. తర్వాత ఒక్క గింజ కూడా రాలేదండి. అది మనం మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే నాకు ఎక్కడి వరకు పడిందో అక్కడే అలాగే ఆగిపోయినాయి. పడితే మరి అన్ని పడాలి కదా! అదే. అస్సలు కొంచెం అయ్యగారులే అన్నారు. కొంచెం కూడా కదలలేదమ్మా, ఇవి ఇంత చూపించావు మాకు. ఇంకా మా ఖమ్మం ప్రజలైతే మామూలు హ్యాపీ కాదు. చాలా ఏడ్చేశారు అందరూ. అంటే వాళ్ళు చూడడం ఫస్ట్ టైం. అవును. నేనెవరో తెలియని వాళ్ళు కదా వాళ్ళంతా. తెలిసిన వాళ్ళకి అలవాటు. తెలియని వాళ్ళే ఎక్కువ వచ్చారు, వేల మంది జనం. ఆ రోజు లైవ్ లో ఇంకా అది అందరికి ఓకే, ఈ కలియుగంలో ఈ అమ్మాయి దగ్గర ఏదో ఉంది అంటే ఉన్నదాన్ని గుర్తించాలి కదండి ఏదైనా. అది వాళ్ళు గుర్తించారనమాట. అలా లైవ్ లో అడుగుతున్నా కదా, మన వీడియోలో కన్నా కూడా మీకు ఇంకా లైవ్ లో చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. సో అంటే లేదు, ఆ వీడియో చూసినప్పుడే నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ మీ దగ్గర ఏదో ఉంది. అంటే దేవత మీ వెనుకుందా లేకుంటే ఏందా అనేది అది పక్కన పెడితే, కానీ ఒకటి నేను చిన్నప్పుడు నేను విన్నా, అంటే మా నాన్నమ్మ చెప్పినప్పుడు. సో ఒకవేళ దేవుళ్ళకి మనం ఎక్కువ భక్తి చూపిస్తే, సో ఆ భక్తురాల దగ్గర ఎక్కువ కోరుకుంటారంట దేవుళ్ళు కూడా. అవును. సో అట్లా మీరు చాలా పూజలు చేయడం జరిగింది. అంటే రాజశ్యామల దేవి అది చాలా చెప్పారు మీరు ఇంతకు ముందు. సో అవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మొత్తం అంటే ఈ భక్తురాలు ఎక్కువ చేస్తుంది మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశిస్తారేమో కదా, అయి ఉంటది. నచ్చుతారు. నచ్చి వాళ్ళు అంటే కోరుకుంటున్నారు, అంటే తినైతే బాగా చేస్తుంది మాకు, సో తిన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి మీ దగ్గరికి వస్తారేమో, అట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా ఈ టాపిక్ మాట్లాడుకున్నారా మీ ఇంట్లో? ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు భక్తి చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్నారు. నేననే కాదండి, చాలా మంది ఇప్పుడు ఎంతమంది పూజలు చేయట్లేదు, పాపం చాలా మంది బాగా చేస్తూ ఉంటారు. కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది అనే దానికంటే మనది ఫస్ట్ పూర్వజన్మ నుంచి ఉంటుందంట. మనం చేసిన కర్మలు ఉంటాయంట, మనం చేసిన మంచి ఉంటుందంట, అన్ని ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. ఒక భక్తే కాదు, అందరూ అక్కడే ఆగిపోతున్నారు. తినకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది. సో మనం చేసినవన్నీ కూడా అన్ని కలిసి రావాలి. నేనైతే అది నమ్ముతా అండి. ఎందుకంటే పెద్ద పెద్ద పురాణాల్లో కూడా ఉంటది. ఇప్పుడు మనం ఎవరికైనా హాని చేసి వచ్చి, దేవుడా నేను డోర్లు వేసేసి నీకు ఇవన్నీ చేసేసాను, నీకు పెట్టేశాను అంటే అది కరెక్టా? సో అది మనం ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎదుటోళ్ళని కొంతమంది ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అనే ముందు ఒక్కసారి మనం ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు దేవుణ్ణే కదా నమ్మేది, మనిషిని నమ్మొద్దు, దేవుని నమ్మండి. సో దేవుడు డైరెక్ట్ గా వస్తే మనం చూడగలమా? ఇలాంటివే వింతలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మటం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, మీకు పాజిటివ్ వస్తుంది, మీ మనసు హ్యాపీగా ఉంటుంది, మీరు చేసే పనిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు హుషారుగా చేయగలరు. సో ఒక చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు అందరూ. అంటే గబుక్కుమని ఒక మాట అనేస్తున్నారు, అనే ముందు ఒక్కసారి ఎవరిని అంటున్నారు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, చాలా ఉంది వాళ్ళ గురించి మాట్లాడాలి. సో దానికన్నా ముందు ఇప్పుడు రాజశ్యామల దేవి వ్రతం సంథింగ్ మీరు హోమం అభిషేకాలు, హోమం. సో అంటే చాలా హోమాలు చేయడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. సో రాజశ్యామల దేవి హోమం చేయడానికి కారణం ఏంటంటే, సో వాళ్ళకి ఏదో కావాలి, ఆస్తిపాస్తులు ఇంకా పెరగాలి, మంచి జాబ్స్ రావాలి,
అంటే మేము ఒక గొప్ప పొజిషన్ లో ఉండాలి, ఇది ఎక్కువ రాజకీయ నాయకులు చేసుకుంటాం, అవును. అవునా? సో మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అది? రాజకీయ నాయకులు చేస్తున్నారని మీరే అన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా మీకు తెలుసు కదా. అవును, అదే మరి మీరు ఎందుకు అదే చేస్తున్నారు అని question. మీరు ఆ అమ్మకి వాళ్ళే చేసి చూపిస్తున్నారు అనుకుంటున్నారు కానీ తెలియకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆహా, ఓకే. ఇప్పుడు నన్ను చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది నేను చేశాను అని అనుకుంటారు కదా. అవును. వాళ్ళలాగా చేయలేకపోవచ్చు, ఇంట్లో చేస్తారు కదా. ఇప్పుడు అవును. నవరాత్రులు వచ్చాయి, మొన్న రాజశ్యామల అమ్మవి నవరాత్రులు అయిపోయాయి. అవును. చేస్తారు అందరూ అమ్మని, రహస్యంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ తహతని బట్టి. కొంతమంది భారీగా చేస్తారు, లేదా ఒక పని కావాలంటే పని గురించే చేస్తారు. ఓకే. నేను మాత్రం నాకు నచ్చి చేస్తాను. నేనేమి పొలిటికల్ గా కాదు, అటు కాదు ఇటు కాదు, ఏది ఉండదు, నేను చెయ్యాలి అంతే. రాజశ్యామల అమ్మ హోమం ఉంటది, అమ్మవారికి అభిషేకాలు చెయ్యాలా, బాగుంటదేమో చేస్తే అలా. మళ్ళీ అది ఆ పూజ అయిపోయిందా, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకే అమ్మకి చేయాలి. సో రాజశ్యామల దేవి హోమం మీరు నవరాత్రులు చేయడం జరిగిందా? ఇంట్లో ఫోటో పెట్టి కొంచెం సో మంచిగా 9 రోజులు 9 అవతారాలు ఉంటది. అవతారాలు ఏం నేను పెట్టానండి. ఓకే. మామూలుగా అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ మంచిగా పూజ చేస్తాను నేను, అంతే. నైవేద్యాలు రోజు పెడుతూ, కుదరినప్పుడు వదిలేస్తాము, మన ఏమన్నా అడ్డు వస్తే. లేదు అంటే మన కంటిన్యూగా నవరాత్రులు పూర్తవుతాయి. ఒక 2 years నుంచి చేస్తున్నాను నేను కూడా. వారాహి అమ్మ, ఆవిడ ఎంత చాలా పవర్ఫుల్. అలాంటిది నేను అవలీలుగా పూజ చేసేసాను. అంటే అలా అయిపోతుంది. భైరవుడికి చేశాను, మహాలింగార్చన కావచ్చు, సత్యనారాయణ స్వామి ఎవ్రీ ఇయర్. నేను అసలు ఉండలేను ఆయనకి చేయకపోతే, మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ. కాదు, మీరు ఇంట్లో ఈ పూజలన్నీ చేయాలన్నప్పుడు మీ అమ్మ నాన్నగారు ఎట్లా ఫీల్ అవుతారు, ఏంది ఇవన్నీ చేయమంటుంది ఏంది అని చెప్పేసి? మంచి క్వశ్చన్ చేశారు. కానీ మా వాళ్ళకి ఎన్ని అనుభవాలు అయితే నమ్ముతారు. ఓకే. అంటే వాళ్ళు బయటికి, నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. వాళ్ళ అనుభవాలు చెప్పాలంటే మనకు 1 day పడుతుంది ఇంటర్వ్యూ. అన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి, చాలా ఉన్నాయి అన్నమాట. అంటే నేను ఏ పని చేసినా, ఎలా మాట్లాడినా, లేదు అది అయిపోతుంది ఏమో, అవుతుందేమో చూద్దామంటే గురి కొట్టినట్టు అదే అవుతుంది. నేను కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు ఫోర్స్ చేయడం వల్ల రాదు, అది నా ఫోర్స్ వల్ల బయటికి రావాలి. నేను చెప్పాలి, లేదు ఇది అవుతుంది అని చెప్పేసి. సో అలా బాగా ఏంటిది నా ప్రవర్తనలో తేడా కనపడుతుంది కదా. అవునవును. సో అమ్మవారి ముందు కూర్చుంటే ఫోన్లు వచ్చినా, ఎవరైనా పిలిచినా నవ్వుతాను, వచ్చారా కూర్చోండి అని చెప్పి. కానీ మనసుకు తీసుకోను, అంటే మరి అమ్మవారికి డిస్టర్బ్ అవ్వకూడదు కదా. అలా 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 ఎంత పెద్ద పూజ చేసినా, అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా, మళ్ళీ మా ఇంట్లో అన్ని నేనే చూసుకుంటా. అంటే మమ్మీ డాడీ ఉన్నా నేను ఎక్కువ కదా, నా ఇంట్రెస్ట్ కదా, ఇంకా ఏం డెకరేట్ చేయాలి, ఇంకా ఎలా చేయాలి. సో ఇలా కంటిన్యూగా మంచి సక్సెస్ చేస్తా, కొంచెం కొత్త ఐడియాలతో. అందరూ పూజ చేస్తారు, కానీ నేను ఎక్స్ట్రా కొంచెం ఏంటి అంటే బాగా డెకరేషన్ లో కావచ్చు, మెయింటెనెన్స్ లో కావచ్చు, పూజలో కావచ్చు. డెకరేషన్ చూస్తేనే అందరూ షాక్ అవుతారు. మా ఇల్లు దేవాలయం అని పేరు పెట్టేశారు. ఇంకా దేవాలయము నాకు దేవత అని పేరు. ఇప్పుడు మహాలక్ష్మి, బాగా మహాలక్ష్మి అమ్మ, ప్రశాంతి అమ్మ అమ్మే. ఇంకా పెద్దవాళ్ళు కూడా అమ్మే. ఎందుకమ్మా అలా పిలవకండిలేండి అమ్మ, ఎందుకులే అంటే, నువ్వు చిన్నదానివైనా మేము పిలుచుకుంటాం, నీకేంటి ఇబ్బంది, అలా అనుకోకమ్మా, మాలో కనిపిస్తుంది కదా. అప్పుడు నేను అనుకున్నా, అంటే అమ్మవారు కనిపిస్తుందా, నాకు నేనే క్వశ్చన్ చేసుకునేదాన్ని. ఓకే, నేను నమ్మినప్పుడు వాళ్ళు ఎందుకు నమ్మకూడదు, వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు ఇది చేయాలి, అలా కనిపిస్తుంది కదా, అమ్మవారే కదా కనిపించేది, సంతోషమే కదా అని అనుకొని అలా కాంప్రమైజ్ అయిపోతా. దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోకుండా, వాళ్ళకి అమ్మ కనిపిస్తున్నప్పుడు మంచిదే కదండి, ఆ తల్లే కదా కనిపించాల్సింది.